ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిన ఆర్డినెన్స్ చరిత్రలో నిలిచిపోనుందని సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నేత నేవూరి వెంకటరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంత మంచి పని చేసినా కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు ధర్నాలు నిరసనల పేరుతో చేస్తున్న డ్రామాలు ఎక్కడైనా ఆపాలన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ బీసీల జనాభా ఎంతో తేల్చలేదన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో బీసీ కులగణన పూర్తి చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో చేసినటువంటి ఈ కులగణన పూర్తి కావడంతో తెలంగాణ మోడల్ వైపు దేశం మొత్తం చూస్తోందని అన్నారు. రిజర్వేషన్ల గురించి అంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన యనమల రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు వారు తీసుకున్న నిర్ణయం అనేది నిజానికి కూడా రాష్ట్ర చరిత్రలోనే ఇది లిఖించదగ్గ విషయం. ఎందుకంటే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ బీసీల రిజర్వేషన్ ప్రక్రియ తీసుకురావడం అనేది నిజానికి తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలకు 42% అనేది ఇవ్వడం అనేది నిజానికి గర్వించదగ్గ విషయం. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఏ స్టేట్లో చూసుకున్నా బీసీల గురించి బీజేపీ ప్రభుత్వం ఉన్నా పట్టించుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం మన తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి వర్యులు బీసీల పట్ల 42% రిజర్వేషన్ అనేది హర్షణీయం. అదేవిధంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపి రాష్ట్రాన్ని ఇంత దోచుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. కానీ అంతా 18 నెలల్లోపే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసే పనులను చూసి ఓర్వలేక వాళ్ళు బీఆర్ఎస్లు బట్టలు చింపుకుంటూ రేవంత్ రెడ్డి మీద అనరాని మాటలు అనడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా